స్టార్ హాస్పిటల్ సుఖీభవ పవర్డ్ బై అగ్రిగోల్డ్ ఆయుర్ సుఖ మల్టీ స్పెషాలిటీ ఆయుర్వేదిక్ వైద్యాలయకు తిరిగి స్వాగతం. నేటి బిజీ జీవన శైలిలో అంతులేని ఒత్తిళ్లు, ఆందోళనలు, హార్మోన్ల చిక్కులు, మానసిక చిక్కులు ఇవన్నీ మన జుట్టుకు ఎసరు పెడుతున్నాయి. పాతికేళ్లకే బట్టతలను తెచ్చి పెడుతున్నాయి. జుట్టును కాపాడుకునేందుకు ఏం చేయాలో, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. నిద్ర అలసిన తనువును, సొలసిన మనసును సేద తీర్చే సంజీవని. కంటి నిండా నిద్ర ఉంటే మన ఆరోగ్యానికి సగం బీమా లభించినట్టే. నేటి గజిబిజి జీవనశైలి, విషపూరిత ఒత్తిళ్లు కలగలిసి కంటి మీద కొనుకును దూరం చేస్తున్నాయి. కమ్మటి నిద్రను అపురూపంగా మార్చేశాయి. ఒకప్పుడు జో అచ్యుతానంద జోజో ముకుంద అనే జోలపాట చెవిన పడగానే ముసురుకొచ్చే గాఢ నిద్ర ఇప్పుడు గడియారాల టిక్ టిక్ చప్పుళ్ల మధ్య చిక్కి శల్యమవుతోంది. చీకటి పరదా పడగానే తెరలు తెరలుగా కమ్ముకు రావాల్సిన నిద్ర ఇప్పుడు కంటికి దూరమవుతోంది. కమ్మటి నిద్ర కలగా మారుతోంది. ఈ రోజుల్లో డాక్టర్ దగ్గరికి వచ్చి డాక్టర్ గారు నాకు నిద్ర పట్టట్లేదు అనడం మామూలే. ఇదేమిటి అసలు? ఇదొక మానసిక సమస్య, ఇదొక శారీరక సమస్య మనకి తెలియడం అవసరం. ఈ నిద్ర పట్టపోవడం కూడా 3 రకాలుగా ఉంటుంది. రాత్రి బెడ్ మీదకి వెళ్ళి పడుకున్నా కూడా గంటల తరబడి నిద్ర పట్టదు. రాబోయే సమస్యలో, జరిగిపోయిన సమస్యల గురించి అలా ఆలోచనలు వస్తూనే ఉంటాయి. ఇంకొంతమందికి అలాగ రాత్రి నిద్ర పోయినా కూడా హఠాత్తుగా మధ్యరాత్రి తెలివొస్తుంది. దీనివల్ల ఆ టైంలో వాళ్ళు ఇలాంటి ఆలోచనలు రావడం, లేకపోతే చెమటలు పోయడం, గుండెదడ ఎక్కువ అవ్వడం, ఆయాసం రావడం కూడా జరుగుతుంది. ఇంకొంతమందికి రాత్రి టైంకి నిద్ర పట్టి రాత్రంతా నిద్ర పట్టినా నార్మల్గా లేచే టైం కన్నా 1-2 గంటల ముందు తెలివి వచ్చేస్తుంది. ఇవి ఎందుకు వస్తాయంటే శారీరక కారణం ఉండొచ్చు, మానసిక సమస్యలు ఉండొచ్చు, లేకపోతే ఒకప్పుడు మన పరిసరాల్లో ఇబ్బంది ఉంటుంది, దానివల్ల కూడా రావచ్చు. డిప్రెషన్ ఉన్నా, యాంగ్జైటీ ఉన్నా, సైకోసిస్ ఉన్నా, ఎటువంటి రకం మామూలు స్ట్రెస్ ఉన్నా కూడా మొదటి దెబ్బతినేది నిద్ర. మరి దీనికి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఒకటి మందులే కావు. మందులు కాకుండా స్లీప్ హైజీన్ అని కూడా మీ డాక్టర్స్ మీకు నేర్పిస్తారు. స్లీప్ హైజీన్ అంటే దాని ఉదాహరణగా నేను కొన్ని చెప్తాను. రాత్రి బెడ్ మీద పడుకున్న తర్వాత టీవీ గడియారం వైపు చూడకండి అని చెప్తారు. ఎందుకంటే మనం నిద్ర పట్టట్లేదు, అయ్యో 2 అయిందా నిద్ర పట్టలేదా, అయ్యో 3 అయిందా నిద్ర పట్టలేదా అని మనం ఎన్నిసార్లు అనుకుంటామో మనసులో మన మైండ్ అంత యాక్టివేట్ అవుతుంది అనమాట. అంత టెన్షన్ అవుతుంది. కాబట్టి నిద్ర వల్ల రిలాక్స్ అయింది, ఈ టెన్షన్ వల్ల ఇంకా యాక్టివేట్ అయ్యి నిద్ర ఇంకా తగ్గుతుంది అనమాట. కాబట్టి బెడ్రూమ్లో బెడ్ తప్ప టీవీ, కంప్యూటరు, గడియారాలు అలాంటివన్నీ ఉంచడం మంచిది కాదు. అలాగే 6 తర్వాత టీలు, కాఫీలు, కూల్ డ్రింక్లు తాగడం కూడా మంచిది కాదు. దీనివల్ల బ్రెయిన్ యాక్టివేట్ అవుతుంది. భోజనం కూడా హెవీగా చేయొద్దంటారు రాత్రి డిన్నర్. దాని తర్వాత పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఎక్సర్సైజులు చేయడం, ఒక టైం ఫిక్స్ చేసుకొని రెగ్యులర్గా అదే టైంకి లేవడం కొన్ని ఉదాహరణలు. దీని తప్ప మందులు కూడా ఉన్నాయి. మందులు అంటే బెంజోడైజెపిన్స్ అంటాం, ఆల్ప్రోజలామ్ అంటున్నాం, క్లోనాజెపామ్ అంటున్నాం, డైజెపామ్ అంటాం, ఇలాంటి రకరకాల మార్కెట్లో మీరు కూడా వినుంటారు. అది కాకుండా నాన్ బెంజోడైజెపిన్ హిప్నోటిక్స్ అంటాం, జోల్పిడమ్ అంటాం, అండ్ సో ఆన్. అలాగే ట్రైసైక్లిక్ యాంటీడిప్రెసెంట్స్ అంటాం. కానీ మీకు నేను వార్న్ చేసేది ఏంటంటే, ఎవరో చెప్పారని, మందుల దుకాణం వాడు చెప్పాడని, లేకపోతే మీ కుటుంబ సభ్యులు ఎవరో చెప్పారని ఈ మందు తింటే బాగా నిద్ర వస్తుందని మీరు ఎప్పుడు కూడా అలా తీసుకోకండి. అసలు నిద్ర పట్టపోతుంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళడం ఉచితం. వాళ్ళు అది సమస్య కాదా, అది దీనివల్ల ఎందువల్ల వస్తున్నది అసలు ఈ సమస్య అని వాళ్ళు చూస్తారు. దాని తర్వాత ప్రిస్క్రిప్షన్ రాసిస్తారు. ఎన్నాళ్ళకి ఏ డోజ్లో వేసుకోమంటారో అంతే వేసుకోండి. ఎందుకంటే నిద్రకి వాడే మందులకి అడిక్షన్ పొటెన్షియల్ ఉంటుంది. అంటే ఇది తాగుడులాగా మనం దీనికి అలవాటు పడచ్చు. దానివల్ల ఇంకా సమస్యలు వస్తాయి.